ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఇది ఒకందుకు మంచిదేగా. కోయిలాడ రామ్మోహన్ రావు గారి కథ. బస్ ఆపండి ఆపండి, ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని ఆదురుద్రగా ఆనందం వేసిన కేకతో గాఢ నిద్రలో ఉన్న వారంతా ఉలిక్కిపడి లేచారు. డ్రైవర్ అసంకల్పితంగానే బ్రేక్ నొక్కేసరికి బస్సు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. ఏమైందా అని అందరూ ఆనందం చుట్టూ మోగారు. అతని పక్క సీట్లో ఉన్న మార్కండేయులు గుండెను పట్టుకొని రొప్పుతున్నాడు. ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. ఊపిరి అందగా ఆయాసపడుతుంటే చుట్టూ చేరిన వారిని పక్కకు నెట్టుకుంటూ, పర్వాలేదు పర్వాలేదు, విశాఖపట్నం దగ్గరలోకి వచ్చేశాము, మీకేమీ కాదు అంటూ మార్కండేయులకి ధైర్యం చెప్పాడు. 2 క్షణాలాగి డ్రైవర్ గారు డైరెక్ట్గా పోనివ్వకుండా, అదిగో అక్కడ కనిపిస్తున్న బ్రహ్మం గారి తోట పక్క నుంచి బస్సు పోనివ్వండి, అలా అయితే మనకు 4 కిలోమీటర్లు కలిసొస్తుంది, అంతేకాదు అలా వెళ్తేనే హాస్పిటల్కి దగ్గర అవుతుంది అని బ్రతిమిలాడుతూ అరిచాడు. కానీ అంటూ నసిగాడు డ్రైవర్. మీ రూల్స్ గురించి రోడ్డు గురించి ఆలోచించకండి, మనిషి ప్రాణం ముఖ్యం అనేసరికి అందరూ అతనికే వత్తాసు పలికారు. డ్రైవర్ తలూపి బస్సును పక్క రోడ్లోకి మళ్లించాడు. ఆనందంతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు బస్సు ఆసుపత్రికి చేరింది. ఆనందంకి ఆసుపత్రి యాజమాన్యంతో బాగా పరిచయం ఉండటం వల్ల అతని పూచీకత్తుపై మార్కండేయుల్ని ఐసీయూలో చేర్చడం జరిగింది. సకాలంలో మార్కండేయుల్ని ఆసుపత్రికి చేర్చడం వల్ల గండం గట్టెక్కింది. మర్నాడు సాయంత్రానికి గాని అతనికి స్పృహ రాలేదు. కళ్ళు తెరవగానే ఆనందం చేయి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ, మిమ్మల్ని ఆ దేవుడే పంపాడండి. బస్సు ఎక్కిన దగ్గర నుండి మీరు స్నేహపూర్వకంగా నాతో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తుంటే నేనే పొగరుతో పట్టించుకోలేదు. ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుంది. ఈ రోజుల్లో మీలాంటి వారెవరైనా ఉంటారా అన్నాడు మార్కండేయులు. అయ్యో దాందేముందండి, నా స్థానంలో మీరున్నా అదే పని చేసేవారు అన్నాడు. లేదు మీ స్థానంలో నేనుంటే అలా పట్టించుకునేవాడినే కాదు, నాకెందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటూ సీటు మారి వెళ్ళిపోయేవాడిని. ఈ లోకంలో నాలాంటి స్వార్థపరులే ఎక్కువ అన్నాడు మార్కండేయులు. సర్లే అది వదిలేయండి, మీరిప్పుడు బాగున్నారు కదా, మీ వాళ్లకు ఈ విషయం తెలియజేయాలి అనగానే అతని భార్య మహాలక్ష్మి నెంబర్ ఇచ్చి వాళ్ళు చార్డమ్ యాత్రకి వెళ్ళారు, అక్కడ సిగ్నల్ ఉంటుందో లేదో అన్నాడు సంశయపడుతూ. ఆ మాట వినగానే ఆనందం గుండె గుబేలుమంది. చార్ధమ్ యాత్రికులు వరద బీభత్సంలో ఇరుక్కున్నారని, చాలామంది ప్రాణాలు కోల్పోయారని టీవీలో చూశాడతను. ఆ విషయంలో మార్కండేయులకి చెబితే తట్టుకోలేదని దాచి, నిజమే అక్కడ సిగ్నల్ ఉండుండదులేండి, అయినా ప్రయత్నిస్తాను అన్నాడు. ఆనందం వెళ్ళిపోయాక అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు మార్కండేయులు. అతనికి బస్సు ప్రయాణం గుర్తొచ్చింది. నమస్తే, నా పేరు ఆనందం, మీ పేరు అన్నాడు బస్సులో అతని పక్కనే కూర్చొని పరిచయం చేసుకుంటూ. మార్కండేయులు పరధ్యానంలో ఉన్నట్లుగా నటించాడు. అయ్యా నా పేరు ఆనందం అని చెప్పాను, మీ పేరు అని మరోసారి ప్రశ్నించాడు. అతని స్నేహధోరణిలో ఏ మార్పు లేదు. మార్కండేయులకి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు. విషాదం అని సమాధానమిచ్చాడు. అందులో కాస్తంత వెతకారం తొంగి చూసింది. అదేమీ గమనించని వాడిలాగా, ఏమన్నారు, వినోదం అన్నారా వినోదం అన్నారు కదూ, బాగుంది ఆనందం వినోదం, మన జోడి బాగా కుదిరింది కదూ అన్నాడు నవ్వుతూ. మార్కండేయులు విసుగ్గా చూసి, ఏదో జోక్గా అన్నాను, నా పేరు మార్కండేయులు అన్నాడు. ఓ చిరంజీవి అన్నమాట, బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. మార్కండేయులకి చిరాకు పుట్టింది. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మార్కండేయులు అంతే అన్నాడు విసురుగా. కొత్త వాళ్లతో అలా మాట్లాడకూడదు అని అనిపించలేదు అతనికి. ఆనందంకి ఏం మాట్లాడాలో తెలియలేదు. కొద్ది క్షణాల తర్వాత నోరు విప్పాడు. మార్కండేయులు శివుని వరం వల్ల చిరంజీవి అవుతాడు అంటూ చెప్తుండగా అడ్డుకున్నాడు మార్కండేయులు. ఆ కథంతా నాకు తెలుసండి, దయచేసి మళ్ళీ నా పేరు ఎత్తకండి, ఆ పేరంటేనే నాకు చాలా చిరాకు, పాతకాలం నాటి పేరు పెట్టి నాకు అన్యాయం చేశాడు మా నాన్న అంటూ విసుక్కుంటుంటే, అయ్యో ఎంత మాట అనేశారు, ఎంత మంచి పేరండి అది అని చెప్తుండగా మళ్ళీ అడ్డుపుల్ల వేశాడు. అబ్బబ్బా నన్ను విసిగించకండి అనగానే చిన్నపుచ్చుకున్న ఆనందం మరో మాట మాట్లాడలేదు.
ఎవరితోనూ మాట్లాడకుండా ముంగిలా కూర్చోవడం ఆనందంకి కష్టంగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూర ప్రయాణమైనా అవలీలగా చేసేయడం అతనికి అలవాటు. ఎప్పుడూ అలాగే జరిగేది. ఇలాంటి ఘటం తగలటం ఇదే మొదటిసారి. అయినా అతను నిరాశపడలేదు. పోనీ వేరే ఏదైనా టాపిక్ మారిస్తే ఉపయోగం ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. సినిమాల ప్రస్తావన ఎత్తాడు. రోడ్డు మీద కనిపిస్తున్న బ్యానర్లను చూపిస్తూ పెద్దగా స్పందన లేదు. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాడు. కాస్త కదలిక కనిపించింది. ఏవో 2-3 మాటలు మాట్లాడాడు. కోట అయిపోయినట్టుంది. మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. టాపిక్ మార్చి క్రీడల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులోనూ అతను ఇంట్రెస్ట్ చూపించలేదు. అతనికి నేనెందుకు నచ్చలేదు, కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ తలగొక్కున్నాడు ఆనందం. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క, కానీ ఆ సమాధానం మార్కండేయుల దగ్గర ఉంది. బలిష్టంగా, ఆరోగ్యంగా, వయసు పైపడిన తరగని తేజంతో మెరిసిపోతున్న ఆనందం అంటే అతనికి అసూయ. అతనెందుకు అలా ఉన్నాడు, నేనెందుకు ఇలా ఉన్నాను అనుకుంటూ అలా ముభావంగా ఉన్నాడు మార్కండేయులు. గతమంతా గుర్తుకు రాగానే మనసు చేదుగా అయిపోయింది అతనికి. ఛీ, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఆయన మంచివాడు కాబట్టి ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఆదుకున్నాడు అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇటు ఆనందంకి అంతా అయోమయంగా ఉంది. తోటి ప్రయాణికుడు కదా అని మానవత్వంతో సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ తాను చిక్కుల్లో పడే అవకాశం ఉందేమో అని గాబరా మొదలైంది. పాపం అతని కుటుంబీకులు ఏమైపోయారో. కర్మగాలి సొంత మనుషులను పోగొట్టుకుంటే ఈ వయసులో అతన్ని ఎవరు చూస్తారు? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక అతన్ని ఎక్కడుంచాలి, హాస్పిటల్ బిల్లు ఎలా కట్టాలి, ఇలాంటి ఆలోచనలతో అతని బుర్ర బద్దలైపోతుంది. ఆ రోజంతా ఫోన్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారేమోనన్న భయం అతన్ని ఆవహించసాగింది. బాగా డీలా పడిపోయాడు. కానీ సాయంత్రానికి వచ్చిన మెసేజ్ అతనిలో ధైర్యం నింపింది. సుమారు 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు అన్నది ఆ మెసేజ్ సారాంశం. వెంటనే బదులిచ్చాడు. మార్కండేయులు గారికి గుండెపోటు వస్తే హాస్పిటల్లో చేర్చాము. ఇప్పుడు బాగానే ఉన్నారు. నేను ఆయన తోటి ప్రయాణికుడిని. నా పేరు ఆనందం అని. మళ్ళీ 1.5 గంటల తర్వాత కానీ మెసేజ్ రాలేదు. అదృష్టం బాగుండి అందరము ప్రమాదం నుంచి గట్టెక్కాము. కానీ ఎప్పుడు తిరిగి వస్తామో చెప్పలేను. మీరు ఆయన్ని కాస్త కనిపెట్టుకొని ఉండండి. వీలు కుదరగానే హాస్పిటల్ బిల్లు పంపించేస్తాము అని మెసేజ్ వచ్చింది. అప్పటికి కానీ అతడు కుదుటపడలేదు. ఇక మార్కండేయుల దగ్గరికి వచ్చి, మీరు గాబరా పడతారని అసలు విషయం చెప్పకుండా దాచాను. చార్ధాంలో వరదలు ముంచెత్తాయి. అయితే మీ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని సందేశం వచ్చింది. ఫోన్ మాత్రం కలవడం లేదు. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో మీరు ప్రయాణం చేయకూడదు. మీ వాళ్ళు వచ్చేంతవరకు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి. ఇక తన దుస్థితి తలుచుకుంటూ కన్నీరు కార్చాడు మార్కండేయులు. కాదని చెప్పడానికి అతనికి మరో దారి లేదు. కన్నీరు కారుస్తూనే తలూపాడు. అతని కన్నీరు తుడుస్తూ, బాధపడకండి, కష్టాలు వస్తాయి పోతాయి, మనం ధైర్యంగా ఉండాలి అని సర్ది చెప్తున్న ఆనందంని మనసులోనే 1000 దండాలు పెట్టాడు మార్కండేయులు. ఆనందం బలవంతం చేయటం వల్ల అతని ఇంటికి వచ్చాడే గాని అతని శ్రీమతి, పిల్లలు ఆదరిస్తారో లేక మొహం ముచ్చుకుంటారో అన్న భయం అతన్ని ఆవరించింది. ఆనందం కొడుకు, కూతురు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ స్థిరపడ్డారని తెలిసేసరికి కొంత భయం తగ్గింది. ఆనందం శ్రీమతి వాసిని ఆదరంగా ఆహ్వానించడంతో మిగిలి ఉన్న భయం కూడా పోయింది. అతని కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఆ మర్నాడు మహాలక్ష్మి భర్తతోనూ ఆనందంతోనూ ఫోన్లో మాట్లాడగలిగింది. ఆమె మార్కండేయులు భార్య. విశాఖపట్నం చేరుకోవటానికి మరో 1 వారం రోజులు పట్టొచ్చని చెప్పింది. మార్కండేయుల గురించి దిగులు పడవద్దని భరోసా ఇచ్చాడు ఆనందం. ఆనందం ఇంట్లో గడిపిన 1 వారం రోజుల్లో చాలా విషయాలే నేర్చుకున్నాడు మార్కండేయులు. జీవితాన్ని ఎలా గడపాలి, ముఖ్యంగా వార్ధక్యం వచ్చాక ఎలా మసులుకోవాలి, 60 ఏళ్ళు దాటాక జీవితం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చాయి. ఇంతకాలం తనెంత అవివేకంగా బతికాడో అర్థమైంది. ఆ వాస్తవాలు గ్రహించగానే అతని కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి.
ఉద్యోగం ఉన్నంతకాలం క్యాంపులు, ఇన్స్పెక్షన్లు అంటూ ఇంటి పట్టున ఉండేవాడు కాదు. భార్యతోనూ పిల్లలతోనూ ఆనందంగా గడపటానికి ప్రాధాన్యత ఇచ్చేవాడే కాదు. కుటుంబంతో గడపడం అనే బాధ్యతను ఎప్పుడో విస్మరించేవాడు. ఒక్క నియమం లేదు, నిబద్ధత లేదు. ఎంతసేపు ఉద్యోగం, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే ఆలోచనే. తను అనుకున్నది సాధించటానికి, ఉన్నత ఉద్యోగాలను, పెద్దవాళ్లను మచ్చిక చేసుకోవటానికి మందు పార్టీలు ఇచ్చి తాను కూడా పీకల దాకా తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. పానపొట్టతో, ఊబకాయంతో 62 ఏళ్లకే 70 ఏళ్ల వాడిలాగా కనిపిస్తున్నాడు. స్నేహాన్ని స్వార్థానికి ముడిపెట్టడం వల్ల అతను పదవీ విరమణ చేశాక స్నేహితులంతా ఎవరూ మిగల్లేదు. అందరూ అవసరం కోసం అతని చుట్టూ చేరినవారే. ఆఖరికి భార్య పిల్లల్ని కూడా ఆత్మీయుల కోవలోకి చేరకుండా చేసుకున్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఎవరో అన్నమాట అతని విషయంలో నిజమైంది. ఇన్నాళ్ళు పోషించాడు కాబట్టే అతని పట్ల భార్య పిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కానీ దాంట్లో ప్రేమ మాత్రం కొరవడింది. ఆనందం విషయంలో అలా కాదు. అతనంటే ప్రాణం పెట్టే మిత్రులున్నారు. ఆనందం వాసినీలది అన్యోన్య దాంపత్యము. ప్రతివారం ఫోన్ చేస్తూ గంటల తరబడి మాట్లాడే పిల్లలు. ఆప్యాయత. ఏడాదికి ఒకసారైనా నెల రోజుల పాటు అమ్మా నాన్నలతో గడపాలన్న వాళ్ళ ఆరాటము మార్కండేయుల్ని ముగ్ధుని చేశాయి. పదవీ విరమణ చేశాక జీవితాన్ని ఇలా కూడా గడపవచ్చనమాట అన్న విషయం ఆనందం దంపతులను చూశాకే తనకి అర్థమైంది. తనున్న వారం రోజులు వాళ్ళనే చూస్తూ పూటకొక కొత్త విషయం తెలుసుకుంటూ వచ్చాడు. ఆనందం, వాసినీల ఆరోగ్య రహస్యం తెలిసిపోయింది అతనికి. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అది తోట పని కావచ్చు, వంట పని కావచ్చు, ఇంటి పని కావచ్చు. ఈ పని వీళ్ళే చెయ్యాలనే నియమమేమీ లేదు వాళ్ళిద్దరికీ. ఆనందం ఆలస్యంగా లేస్తే వాసిని బయటికి వెళ్ళి పాలు, కూరగాయలు తెస్తుంది. ఆమెకి నలతగా ఉంటే ఆనందమే వంట పని చూస్తాడు. ఆవిడ ఇడ్లీ, దోశ లాంటి పలహారానికి సిద్ధం చేస్తుంటే ఇతను పచ్చడి చేసే పనిలో ఉంటాడు. ఆమె కూరలు చేయటానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి సిద్ధం చేస్తాడు. చింతపండు పులుసు లాంటివి కానీ, కొబ్బరి కూర కానీ సిద్ధం చేసే బాధ్యత. పళ్ళు చక్కగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, పళ్ళ రసాలు తయారు చేయడం లాంటివన్నీ కూడా తన నెత్తి మీదే వేసుకుంటాడు ఆనందం. ఇద్దరూ ఉద్యోగాలేవీ లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా, ఎందుకు ఇంత హైరానా, తీరిగ్గా చేసుకోవచ్చు కదా అనుకునేవాడు మార్కండేయులు. దానికి సమాధానం అతనికి తర్వాత తెలిసింది. నేను మగాడిని అన్న అహమే అలంకారంగా వంట పట్టించుకున్న మార్కండేయులు ఏనాడు భార్యకు కాసంత సహాయం చేయలేదు. పిల్లలకు చదువు చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్నా ఈ జంజాటం నాకెందుకు, వాళ్ళను ట్యూషన్కి పంపించేసేవాడు. ఎంసెట్, ఐఐటి లాంటి పరీక్షలు పిల్లల్ని దిగబెట్టి వాళ్ళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపే పనులు చేసేవాడే కాదు. పదవీ విరమణ తర్వాత సోఫాకి, టీవీకి అతుక్కుపోయేవాడు. మంచినీళ్ళైనా, కాఫీ అయినా, టీ అయినా అక్కడికే రావాలి. కొన్నిసార్లు పలహారం, భోజనం కూడాను. కానీ ఆనందం ఇంట్లో అంతా అందుకు విరుద్ధంగా ఉంది. అతనికి అయోమయంగా ఉంది. అతను వచ్చిన 2 రోజుల తర్వాత మార్కండేయులు గారు, మరోలా భావించవద్దు, నేను వాసిని బయటికి వెళ్లాల్సి ఉంది. వంటంతా సిద్ధం చేశాము. మా పనిపిల్ల మాలతి వడ్డిచ్చేస్తుంది. మీకు చెప్పడం మర్చాను, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూర్లకి వెళ్ళి అక్కడ రైతులకి వ్యవసాయం గురించి సలహాలు ఇచ్చి ఆధునిక పద్ధతులు నేర్పిస్తూ ఉంటాను. గతంలో గడిచిన అనుభవం ఇలాగైనా ఉపయోగపడితే 4 గింజలు అదనంగా పండించుకోవచ్చు కదా అని. ఇక మా వాసిని అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఇంగ్లీషు, లెక్కలు పాఠాలు చెప్తూ ఉంటుంది. ఊరికే ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది? సాయంత్రం 4 వరకు మాకిదే కాలక్షేపం. మీకిక్కడ అలవాటు కావటానికి 2 రోజులు నాగా పెట్టాము. ఇక బాగుండదు. వాళ్ళు మా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరేమీ అనుకోవద్దు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని. ఉచితంగా చేసే సేవే అయినా నిర్లక్ష్యం ఉండకూడదు కదా. టీవీ, ఏసీ లాంటి సౌకర్యాలన్నీ వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మమ్మల్ని మాత్రం క్షమించేయండి అంటూ చేతులు జోడిస్తున్న ఆనందం వైపే చూస్తూ ఉండిపోయాడు, మాట పలుకు లేకుండా. ఉద్యోగ విరమణ చేశాక నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. భారీగా పెన్షన్ వస్తుంది. బోల్డంత డబ్బు గడించాను. ఇన్నాళ్ళుగా గాడిదలాగా చాకరీ చేసి అలసిపోయాను.
ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటాను, ఇక చేయటానికి మాత్రం ఏముంది అంటూ బతికేస్తున్న మార్కండేయులు కళ్ళు తెరుచుకున్నాయి. ఛా, నాది ఒక బతికేనా? ఇంతవరకు ఏదో వయసు ఉంది కాబట్టి ఎలాగోలా నెట్టుకొచ్చేశాను. ఇప్పుడొచ్చిన వార్ధవ్యానికి బాధలు అధిగమించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా చురుకుగా ఉండాలి. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. సమాజానికి కాస్తో కూస్తో సేవ చెయ్యాలి. అప్పుడే శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పని చేయకుండా సోమర్లా ఉండకపోతే ఒక కదలని వస్తువులా మిగిలిపోతాను. ఎందుకు పనికిరాని వాడిలాగా ఆలోచనతో కుంగిపోతాను. నాకు ఆనందం గారికి ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది అనుకున్నాడు. భూమి మీద ఇంతమంది ఉండగా తనకే ఎందుకు వచ్చింది గుండెపోటు అని తెగ బాధపడిపోయే మార్కండేయులకి తనకొచ్చిన గుండెపోటు ఇప్పుడొక వరంలా తోచింది. ఏ ఉద్దేశంతో అన్నారో ఆనందం గారు మార్కండేయులు అంటే చిరంజీవి అని. ఆయన చలవ వల్లే బతికి బయటపడ్డాను. ఏదైతేనేం ఈ గుండెపోటు వల్లే కదా నాలో మార్పు తెచ్చింది. ఇది ఒకందుకు మంచిదేలే అనుకుంటున్న అతని పెదవుల పైన దరహాసం మెరిసింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇక పైన తనెలా జీవించాలి అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అందుకే పెద్దలు ఊరికే అనరు, ఏదైనా మన మంచికే, చెడులో కూడా మంచిని ఎత్తుక్కోవాలి అని. ఒకేలా రిటైర్ అయిన ఇద్దరు వ్యక్తులు మనస్తత్వాలు వేరవటం వల్ల వాళ్ళ జీవితం కూడా ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఏదైనా మన మనసు ఆలోచన బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.